హలో గైస్, వెల్కమ్ టు సినిమా చూపులు. నాకు తెలుసు 2 మంత్స్ అయిపోయింది ఒక వీడియో రివ్యూ అప్లోడ్ చేసి. అంటే నేను కొంచెం ఒక పర్సనల్ రీజన్స్ వల్లనే, అంటే నేను రీసెంట్గా ఒక జాబ్ చేంజ్ అయ్యాను. సో అక్కడ కొంచెం థింగ్స్ సెటిల్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో అందుకే ఈ 2 మంత్స్ నేను కొంచెం బిజీగా ఉండే. సో వీడియోస్ ఇది అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఫ్రమ్ నౌ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఎవ్రీ ఫ్రైడే. మూవీ రిలీజ్ అయితే చూసి ఐ విల్ ట్రై టు అప్లోడ్ మై రివ్యూ ఇన్ దిస్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖండ 2 తాండవం ఇప్పుడే చూసి వచ్చాను. సో మూవీ నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు భయ్య, నాకు అస్సలు ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా ఫ్లాట్గా అనిపించింది. అసలు ఆ స్టోరీయే నాకు అసలు కన్విన్సింగ్గా అనిపించలేదు. ఏదో టిబెటియన్ ఆర్మీ అండ్ ఇండియన్ అంటారు. అంటే టిబెటియన్ ఆర్మీ జనరల్ కొడుకుని చంపేస్తే ఆ కొడుకుని చంపినోడిని రివైజ్ తీసుకోవాలి, కానీ ఇండియా మీద బయోవార్ ఏంటో అసలు ఆ కాన్సెప్టే నాకు చాలా ఇల్లాజికల్గా అనిపించింది. ఏదో ఇంటర్వెల్ దగ్గర మనం కొంచెం బాలయ్య మాస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనకి అఖండ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే ఉంటుంది. పెద్ద అంత కొత్తగా అయితే ఏం అనిపించదు. అండ్ తమన్ స్కోర్ కూడా నాకు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ చాలా నాయిజీగానే అనిపించింది. ఏదో గ్రేట్ బీజియం ఇచ్చాడు అన్నట్టు, ఏదో కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఇచ్చాడు అన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. మోస్ట్ ఆఫ్ ద బీజియమ్స్ నాకు చాలా నాయిజీగానే అనిపించింది. అండ్ బోయా మెంటల్ మాస్ అన్నారు, కానీ లేదు, నాకైతే అసలు మెంటలే అనిపించింది, కానీ అక్కడెక్కడ మాస్ అయితే కనిపించలేదు నాకు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అసలు ఇంకా లైట్ తీసుకోవడం బెటర్. అండ్ ఒక సీన్ ఉంటుంది మధ్యలో, సనాతన ధర్మం గురించి చెప్తారు. అదైతే లిటరలీ కాలేజ్లో కూర్చొని క్లాస్ బీక్తున్నట్టు అనిపించింది. అండ్ అక్కడ ఆర్టిస్టులు కూడా డౌట్స్ అడుగుతుంటారు. అండ్ మన బాలయ్య ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తుంటాడు సనాతన ధర్మం గురించి. చాలా కంప్లీట్ ఆఫ్ అయిపోయాను నేను. అండ్ ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో గాడ్ రెఫరెన్సెస్ వాడేశారు. ఓకే, అఖండ టైంకి అది కొంచెం యూనిక్గా ఉంది, కొత్తగా ఉంది. బట్ ఇప్పుడు చాలా మూవీస్ అదే టెంప్లెట్ ఫాలో అయిపోతుంది. ఏదో గాడ్ని పెట్టి బ్యాంకబుల్ చేసుకుందామని చూస్తున్నారు. బట్ ఇప్పుడైతే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది. ఓకే, బోయపాటి సినిమా చూడడానికి వెళ్ళాం మనము, లాజిక్స్ అంతా పట్టించుకోకూడదు. ఓకే, ఆ లాజిక్ సైడ్లో పెట్టేసినా కానీ మూవీ యాజ్ ఎ మూవీగా చూసినా కానీ నాకు అంతేం అనిపించలేదు. కొత్తగా అయితే నాకు అస్సలు ఎక్కడ అనిపించలేదు. చాలా రొటీన్ అనిపించేసింది. అండ్ ఆ టేకింగ్ కూడా సేమ్ బోయపాటి పాత సినిమాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఆ విండ్ ఎఫెక్ట్లు, ఇంట్లో మొత్తం అమ్మాయిలు ఉండడము, అసలు అంతమంది అమ్మాయిలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంటికి, నాకు అది అర్థమే కావట్లేదు. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్కి వస్తే బాలయ్య చాలా బాగా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే స్టాండ్అవుట్ అయ్యింది. దట్స్ ఇట్. ఇంకా వేరే చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. ఆది పినిశెట్టి కూడా ఉన్నారు మూవీలో. ఆయన ఏదో చాలా పవర్ఫుల్గా చూపిస్తారు, బట్ 5 నిమిషాల్లో లేపేస్తాడు. ఆ సీన్ కథం అయిపోతుంది.